నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటైన వైశాఖ మాసం ఇష్టమైన ఆదివారం నాడు దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు పోవడమే కాక ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఉదయం నుంచి భక్తులు తలనీలాలు సమర్పించి సూర్య నమస్కారాలు చేయించడంతో పాటు మామిడి పండ్లను ఇష్ట నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, ఉషఃకాలార్చన, మంత్రపుష్పం, నిత్య పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిశా రాష్ట్రం నుండి కూడా భక్తులు పోటెత్తారు. ఈత కొట్టే వారికి గుండెపోటు, ఇతరత్రా గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవని, సంపూర్ణ ఆరోగ్యానికి స్విమ్మింగ్ ఎంతో ఉపకరిస్తుందని పలువురు స్విమ్మింగ్ నేర్చుకునేవారు అంటున్నారు. వేసవి సెలవులు కావడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కలకలలాడుతుంది. ఈత అనేది కండరాలను పటిష్టం చేస్తుందని, బలపరుస్తుందని స్విమ్మింగ్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కర్ణం నోబుల్ సత్యప్రసాద్ చెప్పారు. ఈత వల్ల శరీరంలో అన్ని అంగాలు వ్యాయామం చేస్తాయని, దీనివల్ల నిత్యం చురుకుదనంగా ఉంటుందని అన్నారు. శారీరక ఆరోగ్యానికి కాకుండా మానసిక ఉల్లాసానికి స్విమ్మింగ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. గుండె ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంచుతుందని స్విమ్మింగ్ కోచ్ ఎం మురళి అన్నారు. శరీరం మొత్తానికి వ్యాయామం కలిగించే ఏకైక సాధనం స్విమ్మింగ్ మాత్రమేనని కోచ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బలాన్ని, ఓర్పును పొందేందుకు ఈత విధిగా నేర్చుకోవాలని కోరారు. పలువురు స్విమ్మర్స్ వారి అనుభవాలు మీడియా ముందు పంచుకున్నారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచేందుకు స్విమ్మింగ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము గత 1 మంత్ నుంచి స్విమ్మింగ్ వస్తున్నామండి, సమ్మర్ క్లాసెస్ అని చెప్పి. ఇక్కడ కోచెస్ చాలా బాగా చెప్తున్నారు. స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. జనరల్గా అందరూ గ్రౌండ్కి వెళ్తారు ఎక్సర్సైజ్లు చేయడానికి, అన్నిటికన్నా మించింది స్విమ్మింగ్. మనకు మోస్ట్ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ బాగుండడానికి కానీ స్విమ్మింగ్ చాలా మీకు దోహదపడుతుంది. ముఖ్యంగా మనం రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్తాము. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ అన్నప్పుడు జనరల్గా అందరికీ వేడి చేసే ప్రాబ్లం ఉంటుంది. ఈ స్విమ్మింగ్ అనేసరికి ఏంటంటే సమ్మర్లో ఇది మనకు చల్లదనం కాబట్టి 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అంటే బాడీ కూలింగ్ వస్తుంది, అదేవిధంగా మనకి బాడీకి సరిపడా ఎక్సర్సైజ్ దొరుకుతుంది, ఫిజికల్ మూవ్మెంట్ దొరుకుతుంది, క్యాలరీస్ బర్నింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అందరికీ కూడా స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎక్సర్సైజ్, ఇది మనకి సేఫ్టీ మెజర్స్లో కూడా మనం పెద్దవాళ్ళం నేర్చుకోవడంతో పాటు పిల్లలకు కూడా ఈ ఏజ్ నుంచి, అంటే ఒక 5 years నుంచి కానీ మనం స్విమ్మింగ్ నేర్పగలిగితే, ఇంకా బిఫోర్ 5 years నుంచి కూడా స్విమ్మింగ్ నేర్పగలిగితే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్గా మనం ఒక మంచి అసెట్ వాళ్ళకి మనం ఇచ్చినట్టే. మనం ఆస్తుల్ని ఎంత ఇస్తామో తెలియదు కానీ ఈ స్విమ్మింగ్ అని నేర్చినట్టే నిజంగా వాళ్ళకి వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఏం రాకుండా, వాటర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటివి రాకుండా వాళ్ళకి చాలా దోహదపడుతుంది. అదేవిధంగా మా గురువుగారు, మా కోచ్ చెప్పినట్టు వాళ్ళకి ఆస్మా పేషెంట్స్ కానీ, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ వాటందరికీ కూడా చాలా తొందరగా రికవర్ అవ్వడానికి ఈ స్విమ్మింగ్ అనేది చాలా దోహదపడుతుందని అందరికీ మనవి చేసుకుంటున్నాం. అందరూ కూడా దీంట్లో చేరి మన శ్రీకాకుళాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరికీ మనవి. థ్యాంక్ యూ. నా పేరు మురళీధర్ అండి. నేను స్విమ్మింగ్ కోచ్గా పనిచేస్తున్నాను డిఎస్ఏలో. ఇక్కడ సుమారు ఒక 6 years నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడికి స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇక్కడికి వేసవి శిక్షణ శిబిరం కూడా స్టార్ట్ అయ్యింది. సుమారు ఒక 400 మంది చిల్డ్రన్స్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. ఇక్కడ ఇంకా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి చాలా వైజాగ్ నుంచి కూడా వచ్చారండి కొంతమంది పిల్లలు. ఇంకా హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆస్మా పరంగా చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ నుంచి కూడా కొంచెం సంరక్షణ చేస్తుంది స్విమ్మింగ్ అనేది. ఇంకా మనకి గుండె సమస్యలు ఉన్నా సరే, కొంచెం కొలెస్ట్రాల్స్ లాంటివి ఉన్నా కొంచెం కరుగుద్ది స్విమ్మింగ్ చేయడం వల్ల. రోజుకి మినిమం ఒక 1 hour అయినా స్విమ్మింగ్ చేయాలండి. మనల్ని మనం రక్షించుకోవడానికి కంపల్సరీగా చేయాలి. ఉపయోగాలు మన ప్రజలందరికీ తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను. స్విమ్మింగ్ అనేది ఒక వ్యాయామ క్రీడ. ఏంటంటే ఇది ఓన్లీ వేసవికాలంలో మనం ఏదో శారీరానికి ఉపయోగించే విధంగా కాకుండా ఈ స్విమ్మింగ్ చేయడం వలన మనకి చాలా లాభాలు ఉన్నాయి. యాక్చువల్గా డాక్టర్లు ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది వాకింగ్ తర్వాత చాలా మట్టుకు స్విమ్మింగ్ చేయమనే చెప్తారు. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒక మనిషిలో ఉన్న అన్ని అవయవాలు కూడా అవి యాక్టివేట్ అవుతాయి. అన్ని అవయవాలు యాక్టివేట్ అయ్యి మనం ఫిజికల్గా ఫిట్ అవ్వడానికి స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్విమ్మింగ్ వల్ల ఏంటంటే మనలో ఉన్న క్యాలరీస్ చాలా వాటికి ఎక్కువ బర్న్ అవుతుంటాయి. ఈ బర్న్ అయ్యి మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది స్విమ్మింగ్ కంటిన్యూ చేయడం వల్ల కలుగుతుంటుంది. అలాగే గుండె పరంగా
ఈ యొక్క స్విమ్మింగ్ చాలా ఉపయోగపడుతుంది. గుండె యొక్క మనకి ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా బర్న్ అవుతుంటాయో ఆటోమేటిక్గా మనలోని కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది. ఈ డిపాజిట్ అవ్వడం వల్ల మనకి హార్ట్ సంబంధమైన ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటుంది. స్విమ్మింగ్ అనేది మెయిన్ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల ప్రకారం, ఆహారపు అలవాట్ల ప్రకారము చాలా మట్టుకు కోవిడ్ తర్వాత అందరికీ హార్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ హార్ట్ డిసీజ్ని చాలా మట్టుకు తగ్గించేది స్విమ్మింగ్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పర్ డే ఎవ్రీడే మనం ఒక 1 అవర్ స్విమ్మింగ్ చేస్తే వచ్చే శక్తి మన క్యాలరీస్ అంటే మనకున్న చెడు కొలెస్ట్రాల్ అంతా పోయి గుండె చాలా పదిలంగా ఉంటుంది, లంగ్స్ అలాగే చాలా గట్టి పడతాయి. అదేవిధంగా మన కీళ్ళు కండరాలు అన్నీ కూడా కీళ్ళు నొప్పులు రాకుండా, కండరాల నొప్పులు రాకుండా ఈ స్విమ్మింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ స్విమ్మింగ్ని మనం వేసవికాలం విడిదిగా ఒక వేసవికాలంలో చేద్దామని కాకుండా కంటిన్యూగా సంవత్సరాంత కాలం ఈ యొక్క స్విమ్మింగ్ చేస్తే ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుందని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో సరస్వతీదేవి పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తదియను పురస్కరించుకొని సరస్వతీదేవికి వేకువజాము నుండే అష్టాభిషేక అర్చనలు, అలంకరణ, విశేష నివేదనలు, దివ్య దీపాలంకరణ, శ్రీ సూక్త పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. ఉపాధి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అగ్ర తాంబూలం ఇస్తుందని శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కెఆర్ రజని అన్నారు. హెచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పరిశోధనా రంగానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసి 17 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించకపోవడం దారుణమని అన్నారు. పీజీ స్థాయిలో బోధించే సబ్జెక్ట్స్ అన్నింటికీ తాజాగా మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి పట్టా పట్టుకుని బయటకు వెళ్లిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. నీతివంతమైన పాలన సాగించే దిశగా అడుగులు వేస్తూ పారదర్శకంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడం తమ ప్రథమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారాన్ని తీసుకొని ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఒకటి టీచింగ్, 2 రీసెర్చ్. ఇక్కడ ఇది 16 సంవత్సరాల యూనివర్సిటీ అవడం వల్ల పరిశోధనా రంగం ఇంకా సరిగా ప్రజ్వరింపలేదు. అందుచేత పరిశోధన మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను. దాని గురించి జర్నల్స్ ప్రింట్ చేయించటం, తర్వాతను రీసెర్చ్ ఫోరం అని ఒక ఫోరం పెట్టేసేసి దాని ద్వారా లెక్చర్స్ ఇప్పించేసి ఇది పిల్లల నుంచి టీచర్స్ వరకు కూడాను స్కిల్ డెవలప్మెంట్ లాంటిది అన్నమాట. ఇది టు స్పీక్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ టు గ్రాస్ప్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇవి కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ విద్యార్థి ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడు వాడికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఏంటంటే నేను వెళ్ళగానే ఏదో ఒక ఉద్యోగం చేసి నేను నా జీవితాన్ని సఫలీకృతం చేసుకోగలను అనేసి. అయితే అలాంటి పరిస్థితిలో ఉండే స్థాయిలో వాడిని అప్బ్రింగ్ చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ఏమైనా ఇప్పుడు మన జగన్ గారు కూడా ఎడెక్స్ అని కోర్సెస్ ఒకటి స్టార్ట్ చేశారు. అవన్నిటిని కూడా మేము మ్యాక్సిమం ఎన్రోల్ చేయించడానికి కృషి చేశాం. అయితే కొంతవరకు చేసాం కానీ బికాస్ దిస్ ఇస్ అ వెరీ డౌన్ ట్రోడన్ పార్ట్ ఆఫ్ జియోగ్రాఫికల్గా అవడం వల్ల అది సరిగా కూడా మనకి ఇవి అందడం లేదు. ఐ మీన్ వాట్ కుడ్ ఐ సే ఆన్లైన్ అవి అందడం లేదు. అయినప్పటికీ కూడా మేము చేయవలసిన కృషి అంతా చేసాము. మా స్టాఫ్, తర్వాత అఫిలియేటెడ్ కాలేజ్. ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకమని వ్యాయామ గురువు దేవి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో ఆదిత్య వాకింగ్ ఆధ్వర్యంలో జుంబా డ్యాన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి వ్యాయామం చేయాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయని అన్నారు.
వ్యాయామం కేవలం బరువు తగ్గడానికే సహాయపడుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారని, అయితే రోజు వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి శారీరకంగా చురుకుగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ కార్డియోవాస్కులర్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజు వ్యాయామం చేసేవారిలో గుండె జబ్బుల్లో వచ్చే ముప్పు, గుండె సమస్యల అభివృద్ధి రెండింటినీ నిరోధిస్తుందని గుర్తించిందని అన్నారు. సాధారణ వ్యాయామం రక్తాన్ని పంపు చేసే గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ఇది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుందని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని అన్నారు. ఈ రోజుల్లో అందరూ సుఖం నేర్చేసుకుంటున్నారు. తెల్లవారి 4 గంటలు వేసే పరిస్థితి ఎవరికీ లేదు. రాత్రి 2 వరకు మొబైల్ చూడడం, తెల్లవారి 9 వరకు పడుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఉపకాయం బాగా పెరిగిపోతుంది. ఉపకాయం పెరిగిపోవడం వల్ల లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయి. ఆ జబ్బులు మనం నివారించుకోవాలంటే పెందలాలా లెగాలి. ఖచ్చితంగా 4 కాకుండా కనీసం 5 గంటలకైనా మార్నింగ్ లేచి వాకింగ్, జిమ్, ఎక్సర్సైజ్ ఏదో ఒక రూపంలో, అది షటిల్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, లేదా ఫుట్బాల్ ఆడతారా, ఏం ఆడతారా అనవసరం, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా జుంబా డ్యాన్స్ అని వచ్చింది. మ్యూజిక్ పెట్టుకొని అటు ఇటు సేపు గెంచితే అదే చెమట రూపంలో మన చెడు కొలెస్ట్రాల్ అంతా చెమట రూపంలో బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. లేజినెస్ విడిచిపెట్టి అందరూ కూడా తెల్లవారి మార్నింగ్ తప్పనిసరిగా ఏదో ఒక ఎక్సర్సైజ్, మీకు ఏది నచ్చుతుంది, యోగా చేస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మీ ఇష్టం. అది అందులో జాయిన్ అయ్యి మీరు లేచి మీ పిల్లల్ని కూడా గ్రౌండ్కి తీసుకొని వస్తే వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.